సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? సినిమా అనేది యాక్చువల్గా రాజకీయంగా చెప్తాము, ఇదైతే రాజకీయంగా కాదు, వాస్తవాలు యథార్థాలు ఎలాగైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క విలువలు విశ్వసనీయతకి ఎంత విలువ ఇస్తాడో ఈ యొక్క చిత్రంలో చూపించడం జరిగింది. చిత్రం కాదు, ఇది ఒక విధంగా మన ఎదురు జరుగుతున్నట్టు ఒక దృశ్య కావ్యం లాగా ఉంది, ఒక రియాలిటీ షో లాగా ఉంది తప్పితే నాకైతే ఇది సినిమా అని అనిపించడం లేదు. 2019లో జరిగిన సంఘటన ఒక్కొక్కటి కళ్ళ ముందు మాకు చూపించినట్లుగా అనిపించింది. ఇప్పుడు ఈ యొక్క సినిమా ప్రభావం ఎన్నికలు ఏమైనా పడుతుందంటారా? తప్పనిసరిగా పడుతుంది. చంద్రబాబుకి చుక్కలే ఇక ఎట్టి పరిస్థితుల్లో చుక్కలే. ఏదో కొంచెం బురద జల్లి 4 సీట్లు పెంచుకుందాం అనుకుంటున్నాడు. సో అదైతే ఈ యొక్క సినిమాతో ఒక పెద్ద దెబ్బ, అతి పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఓకేనండి, థాంక్యూ. తప్పనిసరిగా జగన్మోహన్ సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇస్తారా మీరు ఈ సినిమా నుంచి? సొసైటీ తర్వాత సమాజానికి ఒకటే చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మేలు చేస్తుంది ఎవరు, మేలు చేయబోయేది ఎవరు, మనం ఎవరి ద్వారా లబ్ధి పొందాం, ఎవరి ద్వారా లబ్ధి పొందబోతున్నాం, దాని గురించి బాగా ఆలోచించండి. మేలు చేసేవాడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేను 2019లో రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల బీఈడీ చదివాను. తెలుగుదేశం మేళలో నాకు బీఈడీ మంచి ర్యాంక్ వచ్చింది. ఆ రోజుల్లో బీఈడీ చదువుకోలేని పరిస్థితి. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బీఈడీ చదివాను, నేను బీఈడీ పూర్తి చేశాను. ఈరోజు తలెత్తుకొని తిరగలుగుతున్నాను. అంటే ఒక సామాన్యుడు చదవలేకపోయిన పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది అంటే, అబ్బా ఇప్పుడు చదువుకుంటే అంత బాగుండేది అనిపిస్తుంది నాకు. అంటే ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నభూతోన అభివశ్యతి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. తండ్రి ఒక అడిగేస్తే ఈయన 10 అడుగులు ముందు వేసి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. 2024వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతా ఉంది, రాసి పెట్టుకోండి. ఈ సినిమా చూసిన తర్వాత మీ సొంత అభిప్రాయం ఏంటో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఏమంటే నేను రియల్ చెప్పనా, ఇది ఎప్పుడైతే జగన్ జైలు పెట్టారో ఆయన బయటకు వచ్చినాక రియల్గా జరిగింది. ప్రతిపక్షాలు ఏమి రియల్గా ఇరికిచ్చారు ఆవులు ఇరికిచ్చారు. సేమ్ సినిమా అయితే తీశారు. మళ్ళీ 24లో సేమ్ రిపీట్. ఈ సినిమా చాలు ఇంకా ఓట్లు వేయటానికి. అంటే ఎన్నికల మీద ఈ సినిమా చాలా ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్లీ 100%. జగన్ సినిమా ఎన్ని ఓట్లు రావచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు అండి ఈ సినిమా చూసిన తర్వాత? 140 అనుకుంటాను. ఈ సినిమా పెరగొచ్చాం. ఈ సినిమా పెరగొచ్చాం. టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి అవకాశం? వాళ్ళు పద్దాగా తోకలు పట్టుకుని పరిగెత్తంటే ఏంటండి ఇది? ఇదే జీవితాలు. ఇది సింగిల్ మ్యాన్. డెఫినెట్గా 145 ఇప్పుడు ఇంకా పెరగొచ్చాం అనుకోండి. సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇస్తారా దీని నుంచి? దీనివల్ల జగన్ ఇప్పుడు చాలా చూసే ఉంటారు మీరు, చాలా ఎన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తారు. కమిట్మెంట్తో మళ్ళీ జగన్ 150 సీట్లు పైన కానీ తక్కువ రాకుండా వస్తాడు. సినిమా కూడా మీరు 2 టౌన్ నుంచి 1 టౌన్ నుంచి 2 టౌన్ అండి. 2 టౌన్ రజనీ గారికి ఇచ్చారు కదా, దాని గురించి ఇచ్చారు, ఖచ్చితంగా వస్తారంటారా? బలహీన వర్గాల మనిషి, అవన్నీ అందరికి అందుబాటులో ఉండే మనిషి కాబట్టి ఈసారి కూడా విడుదల రజనీ గారు మళ్ళీ వైసీపీ తరఫున గెలుస్తారు. జగన్ ఇచ్చిన నవరత్నాల ద్వారానే ఈ మొత్తం రాష్ట్రం మొత్తం వైసీపీ మీద జెండా కోట బద్దలు కొట్టి వస్తానంటున్నారు రజనీ గారు, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అది గ్యారంటీగా జరుగుద్ది. జగనన్న చేసిన అభివృద్ధి పనులకి జనం నిదర్శనంగా విడుదల రజనీ గారు గ్యారంటీ మెజార్టీతో గెలుస్తారు. పరిస్థితుల్లో ఇక్కడ సినిమా అనేది రిలీజ్ అయింది, చాలామంది జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? వింటున్నారు కదా, మీరు చూడలేకపోవచ్చు కానీ వింటున్నారు కదా, విన్న తర్వాత మీకు అనిపించింది ఏంటి, మీ అభిప్రాయం? జనాలు అంతా బాగానే చెప్పుకుంటున్నారు, బాగుంది.